సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో బుధవారం ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ఎంపీ రఘునందన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ ఎంపీగా అసలు విజేతలు కార్యకర్తలు ఓటర్లను పేర్కొన్నారు. తన గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు, నాయకులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవ చేస్తానని అన్నారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో గ్రామాల్లో, పట్టణాల్లో బిజెపి జెండాను ఎగురవేసేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఓదెల మాణిక్యరావు, అసెంబ్లీ కన్వీనర్ రాములు, మాజీ అసెంబ్లీ కన్వీనర్ రాజేశ్వరరావు దేశ్పాండే, మున్సిపల్ కౌన్సిలర్ ఓదెల రాజేశ్వరి, బిజెపి పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, మండల అధ్యక్షుడు సుధాకర్, నాయకులు సతీష్, శివలింగం, నెమలికొండ హరీష్, శ్రీశైలం యాదవ్, పోల వెంకటేశం, శ్రీకాంత్, కృష్ణగౌడ్, సారా కృష్ణ, అంబాదాస్, పట్టణ, మండల బూత్ ఇన్ఛార్జీలు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మరియు రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు मेरे भारतीय जनता पार्टी झंडा प्रधानमंत्री गारी मेरे पार्लमेंट गतलो नरेंद्र भाई साहब मल्ली प्रति भारतीय जनता पार्टी कार्यकर्ता बूथ स्थायी कार्यकर्ता भारतीय जनता पार्टी झंडा एगरेयाలని ఆ విధంగా ముందుకెళ్లాలని ప్రతి నాయకుడికి కార్యకర్తకు మరి కలముడు మండలానికి అవకాశం ఇచ్చినటువంటి మరి సభాధ్యక్షులు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారత్ మాతా కీ పట్టణానికి విచ్చేసిన నరేంద్ర గారికి అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు అక్క గోదావరి అంజిరెడ్డి గారు, అదేవిధంగా దేశపాండే గారు, నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా మరి మన ఇంటి అన్నగారిని గెలిపించుకోవడం జరిగింది. మనం అందరం కృషి వల్ల మరి అన్నగారి పట్టుదల, అన్నగారి ఖచ్చితంగా గెలుస్తున్నాం అని చెప్పడం జరిగింది. అదే నమ్మకం మనందరికీ ఉదయంలో కలిగి మనం అందరం గెలిపిస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు సర్పంచులు కానీ మరి అదేవిధంగా ఎంపీటీసీలు కానీ మరి కౌన్సిల్ కానీ ప్రతి ఒక్కరు నమ్మకంతో ఖచ్చితంగా మనం అందరం గెలుస్తాం అని చెప్పేసి మనం అందరం దృఢ విశ్వాసంతో ఉంటే ప్రతి ఒక్కరు గెలుస్తాం. ముఖ్యంగా మనం గెలవడానికి కారణం ఒక కౌన్సిల్ గెలవాలంటే ఖచ్చితంగా మనం అందరం కూడా ప్రతి ఇల్లు కూడా తగ్గిస్తూ రోజు ఖర్చులో అందరికీ రోజు మంచిగా తీసుకుంటే 100% మనకైతే మరి ఎవరు సాధించలేదు, ఖచ్చితంగా మనమే సాధిస్తాం. మరి దానికి మన అన్న నగరంగా ఉన్నారు, మనకు ఎన్నో మనకి ఎన్నో చిన్న ఏదైనా ప్రాబ్లమైనా అన్నగా అన్ని విధాలుగా మనకు ఆదుకోవడానికి ఖచ్చితంగా ఉన్నారు. అటువంటి ప్రజలు కూడా మన సదాశివపేట పట్టణంలో కూడా మరి చైర్మన్ ఖచ్చితంగా గెలవాలి, సంగారెడ్డి పట్టణంలో కూడా చైర్మన్ గెలవాలి, మరి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అందరూ గెలవాలి. ముఖ్యంగా అన్నగారు भारतीय जनता पार्टी झंडा एगरेయలేదు. మరి నరేంద్ర మోడీ గారి యొక్క బాధ్యతలు మరి తన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన బాధ్యతలు మరి నెరవేర్చి నన్ను పంపించాలని చెప్పి వెంటనే కృతజ్ఞతలు అందరూ కలవడానికి వచ్చినందుకు కృతజ్ఞతలు వచ్చినటువంటి
చేసినటువంటి కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు నరేంద్ర మోడీ గారు ఉండాలని చెప్పి దీంట్లో 70,000 ఓట్లు వేయించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతగా అభినందనలు తెలియడానికి పెద్దలు నిజంగా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. రగన్న మెదక్ సీటు చాలా మంది అటు నిజంగా రగన్న మొదటి నుంచి ఏ రోజైతే బీఫామ్ ఎంపీ నాకు మరి సెంట్రల్ పార్లమెంట్ ఓటు ఇచ్చిన ఇవ్వకుండా అప్పటికే నిర్ణయించుకొని నేనే మెదక్ పార్లమెంట్ నేనే అభ్యర్థిగా చెప్పి ఒక దృఢ విశ్వాసంతో ఆత్మవిశ్వాసంతో తిరగడం. ఆ తర్వాత తన అభ్యర్థిగా అప్పటికే అందరూ అప్పుడప్పుడు సభా అధ్యక్షులు మాణిక్రావు అదేవిధంగా ఈ యొక్క పార్లమెంట్ సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి పెద్దల గౌరవనీయులు ఎంపీ రఘునందన్ గారికి అదేవిధంగా దేశపాలన గారికి 2 నిమిషాలు మాట్లాడాలంటే అన్న రాలేని పరిస్థితిలో ఉన్నా కూడా ఈరోజు కార్యక్రమం పెట్టుకున్నాము అందరినీ అత్యంత అని చెప్పి మేము ఒకరిలో కూడా అమ్మ వేరే అందరికీ మనం చెప్పి వాళ్ళంతా అన్న అంటే నేనున్నాను మరి ఏ క్షణమైనా ఏ టైం అయినా మనం ఒక సమాచారం అందిస్తే మన మధ్యలో ఉండే అన్న ఎవరైనా మనందరికీ కూడా పరిచయం ఎవరు నేను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు. మరి అలాంటి వ్యక్తి మనకి ఈరోజు ఎంపీగా రావడం మన అదృష్టంగా భావించి మరి మీరందరూ కూడా నిజంగానే అనుకుంటే బాగుంటుంది. ఎంతమంది ఉన్నా ఇంతకుముందు ఎంపీ ఎవరున్నా మనకు అందుబాటులో ఉండేవాళ్ళు రావాలి కాబట్టి అనుకుంటే బాగుంటున్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులే కాకుండా అన్న అభిమానులు కావచ్చు, భారతీయ జనతా పార్టీ అభిమానులు కావచ్చు, ఓడికి ఉన్నటువంటి అభిమానులు కావచ్చు, అందరూ కూడా ఏకపార్టీకి వచ్చి పార్టీలకు అతీతంగా ఓటేసి గెలిపించుకున్నాం. మరి గెలిపించుకున్నందుకు మరి అన్న కానీ భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ నుంచి మేము కానీ అన్న కాదు. మరి ముందుగా ఏంటి అంటే స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా సిద్ధం కావాలి. ఒక పట్టుదల ఉంటే సాధించేది లేదు అనేది మనం పార్లమెంట్ ఎలక్షన్లో నిరూపించడం. ఎందుకంటే మన గవర్నమెంట్ ఎన్నికలకు వస్తున్నారు. మరి సంగారెడ్డి మున్సిపాలిటీ ఒకసారి 2 సార్లు 3 సార్లు కూడా భారతీయ జనతా పార్టీ గెలిచింది. పర్యాల ప్రభాకర్ గారు, తుమ్ము జయప్రకాష్ రెడ్డి గారు, కారణం గారు జమాలుగా గెలిచినటువంటి సంగారెడ్డి భారతీయ జనతా పార్టీ గెలిచినటువంటి ప్రదేశం. మెదక్ పార్లమెంట్ నరేంద్ర గారి తర్వాత 2సారి గెలిచినటువంటి ఘటన. మరి సంగారెడ్డి మున్సిపాలిటీ, సదాశివపేట మున్సిపాలిటీ, సంగారెడ్డి జిల్లా పరిషత్ మీద మీకు తెలిసింది రిజర్వేషన్. మీ వార్డులలో రిజర్వేషన్ ఉన్నది తెలుసు. మెదగట్టి గెలవాలి, టీఆర్ఎస్ పార్టీ పొందబెట్టాలి. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ అయిందా? బీఆర్ఎస్ ని అన్ని మీటింగ్లలో ప్రజలు సిఆర్ఎస్ ఇస్తారు. కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి చంద్రశేఖర్ ఎప్పుడు ఏడు పేదలకు నష్టం వచ్చినా, అది జర్నలిస్ట్ వచ్చినా, పోలీస్ స్టేషన్ దెబ్బతిన్నట్టు వచ్చినా, గరీబులకి ఇల్లుకి కష్టం వచ్చినా, ఎప్పుడు ఎవరికి పేదలకి కష్టం వచ్చిందంటే రఘునందన్ నిలబడడం తప్ప ఏ రోజు రఘునందన్ కలిసిపోలేదు, రఘునందన్ వీక్గా వెళ్ళలేదు. కానీ మీ అందరూ ఆశీస్సుతో గెలిచిన తర్వాత జనం నల్ల దాగిపెట్టింది బాబు. అందరూ ఏమంటారంటే ఏ సర్వే చూసినా, ఏ టీవీ ఛానల్ చూసినా ఒకటే మాట చెప్పారు. ఏం చెప్తారు? అన్ని సీట్లలో మెదక్ సీట్ చాలా టఫ్ ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఒక సీట్ గెలుస్తుంది. ఆ ఒకటి ఏ సీట్ అంటే ఆ ఒకటి మెదక్ సీట్ అని చెప్పి అందరూ పేపర్ మిత్రులు, టీవీ మిత్రులు అందరూ కూడా టీఆర్ఎస్ అయితే 0 లేకపోతే ఒకటి గెలుస్తుందని చెప్పారు. చాలా మంది అనుకున్నారు ఇప్పుడు 6 అడుగులు మరి ముక్కు 3 అడుగులు ఉండాలి, కొడుకు చాలా మంది ఉన్నారు, 6 ఎమ్మెల్యేలు ఉన్నారు టీఆర్ఎస్ పార్టీకి. బీజేపీకి ఎవరు ఉన్నారు? సగం ముందుకుపోయిన నాయకురావు, కష్టపడే రాజేశ్వర రెడ్డి నలుగురు తప్ప ఎవరు లేని 7వ సదాశివపేట
సీట్ 2019లో నేను పోటీ చేసినప్పుడు కూడా టౌన్ ప్రెసిడెంట్ హరీష్ వేణు ఇట్లా చాలా మంది మిత్రులు తెర ముందు తెర ప్రతి ఒక్కరు ఈ ఎలక్షన్ నా ఎలక్షన్ కష్టపడితే ఈ అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ మొత్తానికి మెదక్ పార్లమెంట్ పరిధిలో మూడో స్థానానికి నెట్టినట్టు ఉద్యోగం నెట్టలేదు. 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. 7 ఎమ్మెల్యేలలో 6 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. హరీష్ రావు ఉన్నాడు, చంద్రశేఖర్ రావు ఉన్నాడు, వేల కోట్ల రూపాయల డబ్బులు వచ్చి వెంకటరావు రెడ్డి అనే ఆయన వచ్చి ఓటుకు 5 వేలు వచ్చింది. అయినా నేను గర్వంగా చెప్తా, మా కార్యకర్తల కష్టం తప్ప మేము ఎవరో పైసలు వచ్చాయి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులు కష్టాన్ని నమ్ముకొని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నమ్ముకొని ఈ దేశం కోసం పనిచేస్తే ఈ పార్లమెంట్ మీద ఎక్కడ పోయింది ఒకటి గెలుస్తుంది శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తారు. దాదాపు 2.5 దశాబ్దాల తర్వాత ఈ గడ్డ మీద మరొకసారి రాజాయన జెండా ఎగిరేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో కార్యకర్త బంధువులు అందరూ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా పొద్దున 6 గంటలకు ఫోన్ చేసినా రాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా కసులు కూడా విసులు కూడా ఏం చేసినా ఇప్పుడు మాత్రం ఈ ఎన్నికలలో మేము గెలవాలని మొక్కమని దీక్షలు మీరు అందరూ పనిచేసారు. అందుకనే సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గ పరిధిలో మనకు వచ్చినటువంటి ఓట్ల సంఖ్య చూస్తే మిగతా రాజకీయ పార్టీలు కొంచెం ఇబ్బంది కలిగింది. దింప జరిగేటువంటి రీతిలో మనం కష్టపడి పనిచేస్తున్నాం. సంగారెడ్డి పట్టాంజలి నియోజకవర్గాలు అందించినటువంటి మెజారిటీ ఓట్లకి నేను నిజంగా కూడా ఈ ప్రాంత ప్రజానికానికి అందరికీ కూడా మరొకసారి మే 13 రఘునందన్లో గెలిస్తే మేము గెలుస్తామని కష్టపడేది. మే 13 రఘునందన్రావు పెళ్లి కొడుకు రఘునందన్రావు గడ్డకెక్కించాలని మీరందరూ కష్టపడ్డారు. రానున్న 2-3 నెలలలో మీరే కర్త కర్మ క్రియ పెళ్లి కొడుకు మీరే గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ దగ్గర నుంచి మొదలుకుంటే రాష్ట్ర శాసనసభకు జరిగేటువంటి ఎన్నికల దాకా గెలవాల్సింది నిలవాల్సింది మీరే. మీ గెలుపులో మీ సోదరుడిగా మీ కుటుంబ సభ్యుడిగా నా ఎన్నికలలో 50 డిగ్రీల టెంపరేచర్లో సూర్యుడితో పోటీపడి నీరుతో పనిచేసిలో రేపు మీరు వార్డులుగా ఎంపీటీసీలుగా సర్పంచులుగా కౌన్సిలర్లుగా పోటీ చేసిన బరాబర్ మీ అందగా మీ తమ్ముడిగా పార్లమెంట్ సభ్యుడిగా మీకు మా ఎంఆర్ఎఫ్ కార్మిక సోదరులు కూడా కొంతమంది వచ్చారు. వాళ్ళు ఏదైతే ఎంఆర్ఎఫ్ ఎలక్షన్ కూడా ఎడ్యుకేషన్ చూసి అందుకని రఘునందన్ ఒకసారి ఒక మాట ఇస్తే ఆ మాట ప్రకారం కష్టపడ్డాడు, నిలబడ్డాడు. ఇంకొంచెం కష్టపడుంటే సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని కూడా దాటేసి ఇంకొక 5,000 ఓట్లు తెచ్చుకుంటుంటే భారతీయ జనతా పార్టీ మొదటి స్థానంలో నిలబడుతుంటే ఈ రోజు మీరందరూ గర్వంగా నేను మా ఊరికి నేనే